తెలంగాణ అసెంబ్లీ బయట కాంగ్రెస్ మహిళా ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేల మధ్య మాటల యుద్ధం నెలకొంది. తనను ఉద్దేశించి ప్రసంగించిన సీఎం రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి డిమాండ్ చేయగా బీఆర్ఎస్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ మహిళా ఎమ్మెల్యే కౌంటర్ ఇచ్చారు. సీఎం డిప్యూటీ సీఎం ఎవరిని అవమానించలేదని బీఆర్ఎస్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. కానీ ఈరోజు ఏదైతే రేవంత్ రెడ్డి గారు మాట్లాడారో ఒక్క సునీతమ్మకు సబితమ్మకు జరిగిన అవమానం కాదు, ఇది యావత్ తెలంగాణ మహిళల గురించి మాట్లాడిన మాటలు ఇవన్నీ. ఇప్పటికైనా ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు ఆడబిడ్డలను అవమానించి ఆడబిడ్డల వ్యక్తిత్వాన్ని అవమానించినాడు. ఒక అసెంబ్లీలో ఉన్న మమ్మల్ని మాత్రం అవమానించడం కాదు, అక్కల్ని నమ్ముకుంటే బతుకు బస్ స్టాండ్ అవుతుంది అన్నట్టు మాట్లాడినావు. ప్రతి ఇంట్లో ఆడబిడ్డలు ఉంటారు. తెలంగాణ రాష్ట్ర ఆడబిడ్డలందరూ ఈరోజు ఆలోచిస్తున్నారు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి. ఎందుకంటే ఈరోజు ఆ స్థానంలో నేను ఈరోజు వచ్చి అసెంబ్లీకి వచ్చి 24 సంవత్సరాల కింద వచ్చినప్పటి నుండి ఆ సీట్ ఏదైతే ఉందో ఆ సీట్ మీద చంద్రబాబు నాయుడు గారిని చూశాను, రాజశేఖర్ రెడ్డి గారిని చూశాను, రోషయ్య గారిని చూశాను, కేసీఆర్ గారిని చూశాను, కిరణ్ కుమార్ రెడ్డి గారిని చూశాను. ఈరోజు మిమ్మల్ని చూస్తున్నాను. ఈరోజు మీరు ఆ సీటుని అగౌరవపరిచారు. మహిళల్ని కామెంట్ చేసి నిండు సభలో ఆ సీటుకున్న గౌరవాన్ని తగ్గించారు. నిజంగా మీ గౌరవం ఉండాలంటే మీరు బేషరతుగా క్షమాపణ చెప్పండి. ఏమైనా చేయాలంటే ఈరోజు మహిళలను ముందు పెట్టుకొని చేస్తే ఆ ఏదైతే మా మహిళలు అందరూ కూడా అనుకుంటారు, అరే మహిళలకు ఇలా అయిపోయింది, మహిళలు అలా అయిపోయింది. మేము కూడా మహిళలమండి ఇక్కడ. మరి ఒకవేళ సెంటిమెంట్ వాడుకోవాలనుకుంటే చాలా వాడుకోవచ్చు మేము కూడా. కానీ ఈ రోజు సభలో జరిగింది మాత్రం ఎవరిని అవమానించలేదు. మా ముఖ్యమంత్రి గారు కానివ్వండి, మా ఉప ముఖ్యమంత్రి గారు కానివ్వండి, ఎవరిని కూడా అవమానించగా మాట్లాడలేదు. ఎందుకంటే వాళ్ళు ఏంటంటే సెల్ఫ్ ఏదో ఒకటి సృష్టించి ఈరోజు సభని తప్పుదో పట్టించాలనే ఉద్దేశంతోనే వచ్చారు. అధికారంలో ఉన్నా లేకున్నా జెండాను మోసి కార్యకర్తలను కాపాడుకుంటే ఇక్కడ దాకా వచ్చినాం. ఈ రోజు ఎవరు అడుగుతున్నారు మమ్మల్ని పార్టీ చేంజ్ అయినామని? మీరు ఏ పార్టీలోకి వెళ్ళి వచ్చిందని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. దొంగలే మరి దొంగ అన్నట్టుగా, మరి అదేవిధంగా దెయ్యాలు వేదాలు వలుపుతున్నట్టుగా ఉంది. మీరు పార్టీలు పార్టీ మారేటట్టుగా చేసినటువంటి వాళ్ళందరినీ కూడా పక్కన కూర్చోబెట్టుకొని ఈ రోజు మీరు మాట్లాడుతుంటే నిజంగా మరి రాష్ట్ర ప్రజలందరూ కూడా చూడడం జరుగుతోంది. అప్పుడున్నటువంటి పరిస్థితుల్ని బట్టి మా హ్యూమిలేషన్ మహిళలుగా నన్ను కానీ అక్కని కానీ చాలా హ్యూమిలేట్ చేయడం జరిగింది. డీకేఆర్న కానీ మరి చాలా హ్యూమిలేట్ చేసి పార్టీల నుంచి పంపించింది మీరు కాదా అని చెప్పేసి అడుగుతున్నారు. ఈరోజు మళ్ళీ మీరే మాట్లాడుతున్నారు. నిజంగా అక్క చెప్పినట్టుగా చాలా బాధాకరమైనటువంటి విషయం. మా కుటుంబాలన్నీ కూడా రాజకీయ చరిత్రగా ఉన్నటువంటి కుటుంబాలు. మరి మేము అనుకోని పరిస్థితుల్లో రాజకీయాలకు రావడం జరిగింది. సునీత లక్ష్మారెడ్డి గారు కూడా అంటున్నారు, ఎవరికి ఎక్కడేం తక్కువ చేయలేదు కాంగ్రెస్ పార్టీ. మరి ఇందాక అన్న కూడా చూపించిండ్రు. ఇప్పటికీ కూడా మా ముఖ్యమంత్రి గారి మీద అక్కడ ప్రచారంకి వెళ్ళినందుకు 2 కేసులు ఉన్నాయి. మరి అవన్నీ ఎట్లా మర్చిపోయిందో అర్థం కావట్లే. అప్పుడు ఉత్తగా చూసిన మాకే మర్చిపోలేదు, మరి వాళ్ళు అవన్నీ అనుభవించి కూడా ఎట్లా మర్చిపోయిందో తెలుస్తలేదు. ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళకి ఏదైనా మంచిగా 2 మాటలు నేర్పాలి, కానీ ఇట్లాంటివి నేర్పిస్తే రేపటి నాడు అందరూ కూడా వీటిని ఖండిస్తారు.